సో మాకు అయితే గుడ్ న్యూస్ ఏనేది లేదా అయితే ఐ థాట్ మేము అనుకుంటున్నాం అంటే లైక్ అందరు కూడా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి గుడ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. పూజిత గారికి ఫేస్లో స్మైల్ వచ్చి హ్యాపీనెస్ ఉండే హస్బెండ్ ఈ పెప్సోడెంట్ కాల్గేట్ ఎవరో ఒకళ్ళు చేసుకొని ఒక మగాడు పక్కన ఉంటేనే ఆడది బతుకుతుందండి. నేను అలా అనుకోవట్లేదు. మై లైఫ్ ఈజ్ ఓన్లీ ఫర్ మై సన్. అండ్ ఒకటి కాదు, మీరు 1,00,000 సార్లు అడిగినా నా సమాధానం అదే. ఇంకొకళ్ళకి ఎంట్రీ లేదు. మా ఇంటికి వచ్చేవాడు డోబీ వస్తాడు, కిడ్లే వాటర్ క్యాన్లు తీసుకుని వస్తాడు. మగవాడు అంటే వేరే వాళ్ళు, మా అబ్బాయి తప్ప వాళ్ళిద్దరే వస్తారు. ఇంకా లేకపోతే వాళ్ళు కూడా రారు. ఒక్కొక్కసారి నాకు ఎంత అనుమానం అంటే ఆ బట్టలు నేనే కార్లో వేసుకెళ్ళి ఇస్త్రీ వాడికి ఇచ్చొస్తాను. క్యాన్లు కూడా నేనే ఇచ్చి తెచ్చుకుంటా. నేను ఇంట్లో కూడా రాను. లేదు నాలాంటి మంచి అబ్బాయిలు కూడా ఉంటారు. మిమ్మల్ని రానిస్తాను, అందుకే ఇంత దూరం పాపం వెంటబడితే రానిచ్చాను. అంటే ఆ లైఫ్ చూడాల్సిన ఏజ్లోనే వెళ్ళిపోయింది. సంతోషం అనేది నాకు దక్కలేదు. బహుశా ఏదో జన్మలో నేను తప్పు చేశానేమో నాకు తెలియదు, కానీ అలా కూడా అయి ఉండొచ్చు. లేదంటే అటువైపు పర్సన్ అనేవాడు నాకు కరెక్ట్ కాదని దేవుడు తీసేసి ఉండొచ్చు. అది కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే అతను ఎలాంటి వాడు అనేది ఆల్రెడీ ప్రపంచంలోకి వచ్చేసింది కాబట్టి, ఒక దుర్మార్గుడు, ఒక మోసకారి, ఇవన్నీ బయటకు వచ్చాయి కాబట్టి తప్పకుండా అందువల్ల దేవుడు నీకు కరెక్ట్ కాదమ్మా అనుకున్నాడేమో, వదిలేశాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను మా బాబు వెళ్తుంటే పిచ్చి పిచ్చి మేమిద్దరే చేస్తుంటాం. అన్నీ చిలిపి పనులన్నీ మేమే చేసుకుంటాం. అండ్ ఎవరైనా నన్ను ప్రపోజ్ చేసినా కూడా నేను మా బాబుకి చెప్తా, అరే 7 గంట నాతో లవ్ అంటరా, ఏం చేయమంటావు నెక్స్ట్ చెప్పు, నువ్వు నీ నంబర్ ఇచ్చాను, నంబర్ ఇస్తా. మా అబ్బాయి ఉన్నాడండి, ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్, సంప్రదించండి. సాంప్రదాయంగా సంప్రదిస్తారా? ఎవరైనా ఇచ్చారు అలా? 2 చేశారంట. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండి, సారీ. యూ కమ్ టు ఏ రాంగ్ పర్సన్, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అస్ అని చెప్పాడు. తర్వాత ఒక మినిస్టర్ నుంచి ఆఫర్ వచ్చింది నాకు, ఇది చెప్పండి. మినిస్టర్ నుంచి, ఎవరు పేరు వద్దు పాపం, మినిస్టర్ నుంచి ఆఫర్ వచ్చింది. ఆయన ఏదేదో చెప్పాడు, బాబు మీద అన్ని కోట్లు పెడతాం, మీరు మా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చూసుకోవాలి, మీరు నా జీవితంలోకి రావాలి అంటే మర్యాదగా అడిగారు. నేను చెప్పాను, లేదు సార్ నాకు ఇంట్రెస్ట్ అంటే, ఇంత మీ బాబు కోసం కష్టపడుతున్నారు కదా, ఒక్కసారి వచ్చి పడుతుందంటే నేను అన్నా, పెళ్ళికి భోజనానికి వెళ్తాం, అది మనకు ఇన్విటేషన్, దానికోసం వెళ్తాం. అంతేగాని తేరగా వస్తుంది కదా అని తినడానికి అయితే వెళ్ళాం సార్, అదొక మర్యాద. తింటామో తినమో మొత్తం ఊరికి అలా టచ్ చేసి వస్తాం, రైట్? కాబట్టి నాకు అలాంటిది లేదు. తేరగా వస్తుందని తీసుకునేదానితో పోగొట్టుకున్నది ఎప్పుడు వస్తుందా అని వెనకాల పడిపాటికి ట్రై చేసి ఉండేదాన్ని కదా. నేను ఏం ట్రై చేయలేదు. నాకు రాసి పెట్టుంటే నేను సంపాదించి పోగొట్టుకున్నాను, నాకు రాసి పెట్టుకుంటే తిరిగి వస్తుంది, లేకపోతే లేదనుకునేది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.